ఈ ప్రవీణ్ పగడాల ది సెన్సేషనల్ సబ్జెక్ట్ నౌ మీ అందరికీ తెలుసు. నేను మొదటి నుంచి కూడా ఇది రోడ్ యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ లేదు, ఇప్పటికీ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను అదే బండి, అదే టైప్ ఆఫ్ బండితో నేను దాంట్లోకి వెళ్తాను, ఎలా చనిపోదాం చూద్దాం, పోలీసుల సమక్షంలో చేస్తాను అని ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. అసలు ప్రవీణ్ పగడాలని ఎందుకు చంపవలసి వచ్చింది? రోడ్ యాక్సిడెంట్ కాదంటున్నారు హర్ష్ కుమార్ గారు, మీరు ఇది హత్య అని అనుకుంటున్నారు. అసలు హత్యకి మోటివ్ ఏంటి? మోటివ్ అనేది ఉంటుంది కదా, అసలు మోటివ్ లేకుండా ఇది హత్య కాదని చెప్తున్నారేంటి అని అడుగుతాం. నేను చాలా క్లియర్గా ఇది హత్య కాదని ఎందుకంటున్నానంటే, పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ను ఫ్రమ్ ది బిగినింగ్ మొన్న ఐజీ ప్రెస్ మీట్ పెట్టేంతవరకు డిఐజీ పోస్ట్లో ఉన్న ఐజీ, ఆయన పేరేంటంటే అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు, మిస్టర్ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు ఏంటి? అశోక్ కుమార్ ఈజ్ నాట్ ఐఓ, ఎస్పీ ఈజ్ నాట్ ఐఓ, not an investigations officer, but they are explaining the investigation. ఒకళ్ళు ఏమన్నా మర్చిపోతే ఇంకోళ్ళు జాగ్రత్తగా అందిస్తున్నారు. ఒక చోట చూడండి, బలహీనంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఎస్పీ, అదే ఈయన మళ్ళీ ప్రాంప్ట్ చేశారు. సరే, వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టారు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల వీడియోస్ అన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేయకముందే వచ్చినాయి. రిలీజ్ చేయకముందే వస్తే అందరూ దాని మీద రీసెర్చ్లు చేసేసారు. చాలామంది ఈ పోలీసులు లీక్ చేశారు వీడియోలని కొంతమంది అన్నారు, ఈ ఫేక్ వీడియోస్ అని కొంతమంది అన్నారు. మొన్న పోలీసులు అయ్యే వీడియోలని మళ్ళీ కొత్తగా రిలీజ్ చేసేంత వరకు కూడా పోలీసులే ఈ వీడియోలను వాళ్ళకి ఇచ్చారన్న సంగతి బయలుపడలేదు. అసలు ఇన్వెస్టిగేషన్లో అంటే పబ్లిక్ని, ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఈ వీడియోల ద్వారా ప్రవీణ్ కుమార్ అన్న అతను తాగుబోతు అని ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు వీడియోల్ని రిలీజ్ చేశారు. అన్నీ కూడా ఏ వీడియోలో కూడా ప్రవీణ్ ముఖం అన్నది మనకి కనపడలేదు. ఆ వీడియోలు ఏది కూడా నేను విశ్వసించట్లేదు. తర్వాత నేనే కాదు, ప్రజలెవరు కూడా విశ్వసించట్లేదు. ఇంకోటి, ఈ ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు, ఏ రిలీజియన్కి వ్యతిరేకం కాదు. ఏ మతాల్లో ఉన్న మతాన్మోద శక్తులంటే ఈ దేశం నుంచి క్రైస్తవుల్ని, హిందువుల్ని తరిమి కొట్టాలి, లేదంటే ఈ దేశంలో హిందువులు మైనారిటీలు అయిపోతారు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తుందో ఆర్ఎస్ఎస్, దాని మూలాలు ఉన్న బీజేపీ, బీజేపీ ఒకటి అనుకోండి, వాళ్ళలో ఉన్న పార్టీ అంతా కదా, వాళ్ళలో ఉన్న మతోన్మాదులు, హైలీ ఇంటలెక్చువల్ బాడీసు
జరిపించిన హత్య ఇది. ఎలాగా చెప్తున్నారు హర్ష్ కుమార్ గారు మీరు? మళ్ళీ చెప్తున్నాను, హిందువులు ఎవరికి సంబంధించిన హిందువులు అందరూ మంచోళ్ళే, క్రైస్తవులు మంచోళ్ళే, ముస్లింలే మంచోళ్ళే. కొంతమంది ముస్లింలు జిహాద్ అంటూ టెర్రరిస్టులుగా తయారయ్యి మన దేశం మీదే దాడి చేసే పరిస్థితులు. హిందువులు కూడా కొంతమంది, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అంటే సంఘ పరివార్. ఈ సంఘ పరివార్ అంటే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏళ్ళు ప్రపంచం చూస్తుండగానే బాబరీ మసీదుని కోలుగట్టారు. ఒక భారతదేశంలో స్వాతంత్రం తర్వాత, భారతదేశంలో స్వాతంత్రం రాకముందు ముస్లింలు పరిపాలన చేసినప్పుడు హిందూ దేవాలయాలని కూల్చిన సంఘటనలు మనం చాలా చూసాం. ఎక్కడా కూడా బ్రిటిషర్స్ హిందూ దేవాలయాలు అనే జోలికి కానీ ముస్లిం దాని జోలికి కానీ వెళ్ళలేదు. అయిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అన్న దాని గురించి చాలా బాగా చెప్తా ఉన్నాడు. చాలా ఇంటలెక్చువల్, చాలా ప్రిన్సిపల్ కలిగిన వ్యక్తి. ఇతను ప్రసంగాలకి అందరూ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఇకపోతే ఇది ఏ రకంగా జరిగింది ఈ హత్య అంటే, ఈయన ఒక ఇష్యూ గురించి పోరాడుతున్నాడు. ఏంటి ఆ ఇష్యూ అంటే రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్. రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ కేసు. కొన్ని రాష్ట్రాలు రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ని నిషేధించారు. ఆ రాష్ట్రాలు ఏమేమంటే ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ ఆర్డినెన్స్ 2020, హిమాచల్ ప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2019, మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్డినెన్స్ 2020, ఉత్తరాఖండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2018. Unlawful Conversion of Religion Act 2021 and the Madhya Pradesh Freedom of Religion Act 2021 in place of the earlier ordinances. Ordinances బదులు తెచ్చింది. ఇంకా ది ఉత్తరప్రదేశ్ ప్రొవిజన్ ఆఫ్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2021 ఇది లేటెస్ట్. అయితే వీటి మీద ప్రవీణ్ పగడాల ఈ అన్నిటి మీద ప్రవీణ్ పగడాల ఏం చేశాడంటే 15/12/2022 సంవత్సరంలో 15/12 అంటే డిసెంబర్ నెలలో 15వ తారీఖున ఇంప్లీట్ పిటిషన్ చేశాడు. ఆల్రెడీ ఈ రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది ఉంది. ఎవరన్నా ఏ మతం అన్నా తీసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ భారత రాజ్యాంగంలో ఉంది. భారత రాజ్యాంగంలో ఉన్న ఫ్రీడమ్ని ఈ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఈ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా, చట్టసభల ద్వారా రాజ్యానికి వ్యతిరేకంగా చట్టాలు తయారు చేసింది. దీనికి వ్యతిరేకంగా కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే ఈయన దాంట్లో ఇంప్లీడ్ అయ్యాడు. ఇంప్లీడ్ అయితే 15/2022లో పిటిషన్ వేస్తే దానికి రేపు వాదనలు ఉన్నాయి సుప్రీంకోర్టులో. రేపు అంటే 16th April
ఆఫ్ 2025. రేపు వాదన ఉంది. కేసు నెంబర్ ఆ కేసు నెంబర్ వచ్చి 63 రిట్ పిటిషన్